ఖర్జూరం అనేది కూడా డయాబెటిక్ వాళ్ళకి నాట్ సేఫ్. హ్మ్. ఇది ఎండు ఖర్జూరం ఉంటుంది కదా! అది నైట్ సోక్ చేసుకొని మేబీ 1 ఆర్ 2 ఇన్ ద మార్నింగ్ తీసుకోవచ్చు. ఓకే. సో, నార్మల్‌గా ఇప్పుడు బయట షుగర్స్ కివియా డేట్స్ కానీ, వేరే డేట్స్ కానీ ఏవేవో పేర్లు చెప్తూ ఉంటారు. వాటిలల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటది. అండ్ ప్యూరిటీ, క్వాలిటీ ఎంత వరకు నిజము అనేది మనకు తెలియదు. చాలా వరకి రా మెటీరియల్ అనేది మనకి ఇవ్వట్లేదు. షుగర్‌లో డిప్ చేసి, అవి డ్రై చేసి మనకి వస్తున్నాయి. అవును. సో, వాటిలో ఇంకా నార్మల్‌లో ఉన్న ఖర్జూరం అనేదే ఎక్కువ అవుతుంది అనంటే, మళ్ళీ షుగర్ టెంప్ ఖర్జూరాలు అనంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, డ్రైగా బ్రౌన్ కలర్‌లో ఉంటాయి కాబట్టి, ఆ డేట్స్ కొంచెం రా ఫార్మ్‌లో ఉంటాయి. హ్మ్. అవి నైట్ సోక్ చేసుకుంటే ఎంతైతే దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటదో ఆ వాటర్‌లోకి కొంచెము ఎవాల్యుయేట్ అవుతూ ఉంటది కాబట్టి, మనం రా ఖర్జూర అనేది మార్నింగ్ ఆఫ్టర్ బ్రష్ కానీ, లేకపోతే మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా గానీ ఒక రెండో, మూడో తీసుకోవచ్చు.